హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. కథలోకి వస్తే సామ్రాట్ పింకీని చూసి వచ్చి కన్నీళ్ళు పెడుతుంటాడు కదా! ఆ తర్వాత నుంచి స్టోరీ కంటిన్యూషన్. సామ్రాట్ పింకీ దగ్గర నుంచి బయటకొచ్చి భావోద్వేగంతో ఇక రూమ్ బయట కూడా ఉండలేక ఫాస్ట్‌గా కారు దగ్గరికి వచ్చి ఆ బాధనంతా వెళ్ళకక్కుతూ కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటాడు. అనుమానంతో సామ్రాట్ని ఫాలో అవుతూ వచ్చిన అరుణ్ ఆ దృశ్యాన్ని చూసి షాక్ అవుతుంటాడు. సామ్రాట్ బాధను కంట్రోల్ చేసుకోలేక వెక్కి వెక్కి ఏడుస్తుంటే అరుణ్ అది చూసి ఇంతకుముందు సామ్రాట్ రూమ్లోకి తొంగి తొంగి చూడటం గుర్తు తెచ్చుకొని సామ్రాట్ని అనుమానిస్తూ ఇక ఏమీ ఆలోచించకుండా సామ్రాట్కి ఎదురుగా వచ్చి నిలబడతాడు. ఎదురుగా ఉన్న అరుణ్ని చూసి సామ్రాట్ షాక్ అవుతూ వెంటనే కన్నీళ్ళు తుడుచుకుంటాడు. ఇప్పుడు కూడా కంట్లో నలకలే పడ్డాయా సామ్రాట్ అని అడుగుతాడు అరుణ్ సీరియస్గా చూస్తూ. అది బావా అంటూ సామ్రాట్ తడబడుతుండగా అరుణ్ సామ్రాట్ చేయి పట్టుకొని లాక్కెళ్తున్నట్టుగా కారులో కూర్చోబెట్టి తిరిగి డ్రైవింగ్ సీట్లోకి వచ్చి కూర్చొని కార్ స్టార్ట్ చేసుకొని హాస్పిటల్ ముందు నుంచి వెళ్తుంటాడు. ఎక్కడికి బావా అని అడుగుతాడు సామ్రాట్. మాట్లాడకు అని సీరియస్గా చెప్పి అరుణ్ డ్రైవ్ చేస్తుంటాడు. అరుణ్కి అనుమానం కలిగిందని సామ్రాట్ కూడా అర్థమై మౌనంగా ఉంటాడు. మరికొద్దిసేపటికి ఇద్దరు ఓ నిర్మానుష ప్రదేశంలో ఉంటారు. చెప్పు సామ్రాట్, పిల్లల మీద ఇష్టాన్ని పెట్టుకొని పైకి పిల్లని ద్వేషిస్తున్నట్టుగా ఇన్నాళ్ళు ఎందుకు నటిస్తూ వస్తున్నావు అని అడుగుతాడు అరుణ్. నేను పిల్లల మీద ఇష్టాన్ని పెంచుకోవడం ఏంటి బాబా, అదేమీ లేదు అంటాడు బాబాని నమ్మించాలని చూస్తూ. ఇంకా దాచాలని చూడకు సామ్రాట్, పిల్లలంటే ఇష్టం లేదని చెప్తున్నా నువ్వు బేబీ హగ్ కంపెనీ పెట్టినప్పుడే నీ మీద నాకు కాస్త అనుమానం కలిగింది. కంపెనీలో ప్రతి ప్రొడక్ట్ కూడా క్వాలిటీగా ఉండాలని ప్రతి క్షణం ఆ కంపెనీ కోసం ఆరాటపడటం కూడా చూస్తున్నాను. పిల్లలంటే ఇష్టం లేనివాడు పిల్లలు వాడే ప్రొడక్ట్స్ మీద అంత శ్రద్ధ పెడుతున్నాడు ఏంటి అని అనుకుంటూనే ఉన్నాను. మా పిల్లలు ఎప్పటికీ దగ్గరికి తీయకపోయినా వాళ్ళ మీద నువ్వు కేర్ చూపించడం కూడా నేను గమనిస్తూనే ఉన్నాను. పిల్లలంటే నీకు ప్రాణమని ఈరోజు పింకీ విషయంలో పూర్తిగా నిజమైంది. పిల్లలంటే ఇష్టం లేదని ఇన్నాళ్ళు నువ్వు పెళ్లి చేసుకోకుండా వాయిదా వేస్తూ వస్తున్నావు. ఆ రోజు అత్తయ్య గారి ఆరోగ్యం బాగలేనప్పుడు స్నిగ్ధ నువ్వు మాట్లాడుకోవడం నేను విన్నాను. పిల్లలు కనడం ఇష్టం లేని స్నిగ్ధని నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు. ఇదంతా ఏంటి సామ్రాట్? పిల్లలంటే నీకు అంత ప్రాణం పెట్టుకొని పిల్లల్ని కనడం ఇష్టం లేదంటున్నా ఆ స్నిగ్ధని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు ఒప్పుకున్నావు? అసలు పిల్లని ద్వేషిస్తున్నట్టుగా ఎందుకు నటిస్తున్నావు అని ఆవేశంగా అడుగుతాడు. సామ్రాట్ ఏమీ మాట్లాడలేక కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండిపోతాడు. నాకు కన్నీళ్ళు కాదు సామ్రాట్, నీ ఆన్సర్ కావాలి అంటూ అరుణ్ సీరియస్గా సామ్రాట్ చేయి పట్టుకొని కదిలిస్తాడు. ఇక సామ్రాట్ ఆ దుఃఖాన్ని ఆపుకోలేక ఒక్కసారిగా అరుణ్ హక్ చేసుకుని ఏడుస్తుంటాడు. అంతగా సామ్రాట్ దుఃఖించడం చూసి అరుణ్ ఇంకా షాక్ అవుతుంటాడు. అరుణ్ ఆ షాక్లో ఉండగానే సామ్రాట్ వెక్కి వెక్కి కన్నీళ్ళు పెడుతుంటాడు. మరి కొద్దిసేపటికి అరుణ్ నిదానంగా సామ్రాట్ వెన్ను మీద చెయ్యి పెట్టి, ఏమైంది సామ్రాట్, నువ్విలా ఏడవటం ఏంటి అని అడుగుతాడు. కానీ సామ్రాట్ అప్పటికి కూడా ఏమీ చెప్పలేక కన్నీళ్ళు పెడుతుంటాడు. అరుణ్ సామ్రాట్ వెన్ను నిమిరి ఎదురుగా నిలబెట్టుకొని, నువ్వు ఇంతగా కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటే నువ్వేదో భరించలేని బాధని మోస్తున్నావని బాగా అర్థమవుతుంది. నీ బాధని ఎవరితోనైనా పంచుకుంటేనే కాస్తైనా నీ మనసులో ఉన్న బరువు తగ్గుతుంది సామ్రాట్ అని అంటాడు. నీ అనుమానం నిజమే బావా, నాకు పిల్లలంటే ప్రాణం. కానీ ఆ పిల్లలకి దగ్గర ఉండి ప్రేమను పంచే అదృష్టం నాకు లేదు అని అంటాడు బాధపడుతూ. ఎందుకు లేదనుకుంటున్నావు అని అడుగుతాడు అరుణ్ ఆశ్చర్యంగా చూస్తూ. నేను దుర్మార్గుణ్ణి బావా, చెరుపుకోలేని పెద్ద తప్పుని చేశాను. అందుకే ఆ భగవంతుడు నాకు శిక్ష వేశాడు. నాకు జీవితంలో పిల్లలు పుట్టే అర్హత లేదు.
అంటే నేను తండ్రి అయ్యే అదృష్టం ఈ జన్మకు లేదు అని చెప్తాడు. ఆ మాటలు విని అరుణ్ ఒక్కసారిగా షాక్ అవుతూ, ఏం మాట్లాడుతున్నావు సామ్రాట్? నువ్వు చెప్పేది నిజమేనా అని అడుగుతాడు తట్టుకోలేనట్టుగా చూస్తూ. నిజమే బావా. రమ్య రాకేష్ పుట్టినప్పుడు నేను ఒక ఇన్సిడెంట్లో గాయపడ్డాను కదా. ఆ గాయం కారణంగా నేను పిల్లల్ని కనే అదృష్టాన్ని కోల్పోయాను అంటూ డాక్టర్ చెప్పిన విషయం చెప్తాడు. ఆ మాటలు వింటున్న అరుణ్కి మైండ్ బ్లాంక్ అవుతూ, నువ్వు చెప్తున్నది భరించలేకపోతున్నాను సామ్రాట్ అని అంటాడు. భరించక తప్పదు బావా. రమ్య రాకేష్ పుట్టినప్పుడే నేను ఇక పిల్లల మీద ఉన్న ప్రేమని పైకి చూపించకూడదని నిర్ధారించుకొని పైకి పిల్లల మీద ద్వేషం ఉన్నట్టు నటిస్తూ వస్తున్నాను. కానీ నా మనసులో వాళ్ళని ఎంతగా ప్రేమిస్తున్నానో అది నాకు మాత్రమే తెలుసు. పింకీ మా ఇంటికి ఎదురుగా వచ్చిన తర్వాత తెలియకుండానే పింకీ మీద అనురాగం పెంచుకున్నాను. పింకీకి బాగా కనెక్ట్ అయిపోయాను. ఈరోజు పింకీ ఉన్న పరిస్థితిని చూసి తట్టుకోలేకపోతున్నాను. అలా అని నా భావోద్వేగాన్ని, ఎమోషన్స్ని అందరి ముందు చూపించలేను కదా అంటూ కన్నీళ్ళు పెడుతుంటాడు. సామ్రాట్ పరిస్థితికి అరుణ్ కూడా బాధపడుతూ, అసలు ఆ రోజు నేను హత్యా ప్రయత్నం చేయాలనుకుంది ఎవరు సామ్రాట్ అని అడుగుతాడు. అరుణ్ అలా అడిగేసరికి సామ్రాట్కి శక్తితో ఆ రోజు జరిగిన సంఘటన అంతా కళ్ళ ముందు కదులుతుంది. చెప్పు సామ్రాట్, నీకు ఆ అదృష్టం దూరం చేసిన వ్యక్తి ఎవరు అని అడుగుతాడు ఇంకా కోపంగా. సామ్రాట్ మనసులో ఆలోచించుకుంటూ, శక్తి అని చెప్తే మా ఇద్దరి మధ్య జరిగిన ఫిజికల్ రిలేషన్ గురించి కూడా చెప్పాల్సి వస్తుంది. అంటే నేను శక్తిని రేప్ చేశానని చెప్పాలి. శక్తి భరత్ని పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇలాంటి సమయంలో శక్తితో నాకు ఫిజికల్ రిలేషన్ ఉందని ఎవరికీ చెప్పకూడదు. ఇది బయటికి తెలిస్తే శక్తి జీవితానికి మంచిది కాదు అని ఆలోచించి, ఎవరైతే ఎందుకులే బావా, ఆ రోజు జరిగిన దాంట్లో పూర్తిగా నా తప్పు ఉంది. అందుకే శిక్షగా ఈ పనిష్మెంట్ అనుభవిస్తున్నాను అని అంటాడు. నువ్వు తప్పు చేయటం ఏంటి సామ్రాట్? ఇంపాసిబుల్ అంటాడు అరుణ్ నమ్మలేనట్టుగా చూస్తూ. లేదు బావా, నేను తప్పు చేశానని నేనే ఒప్పుకుంటున్నాను కదా. ఆ మూమెంట్లో ఎందుకలా ప్రవర్తించానో తెలియదు కానీ తప్పు మాత్రం జరిగింది అని అంటాడు బాధపడుతూ. అసలు నువ్వు చేసిన తప్పేంటి అడుగుతాడు అరుణ్. చెప్పలేను బావా. ఆ విషయం గురించి నన్ను అడిగి బాధ పెట్టొద్దు అంటాడు సామ్రాట్. అది కాదు సామ్రాట్, నువ్వు తప్పు చేసావంటే నమ్మకం కుదరటం లేదు. అసలు జరిగిన విషయం చెప్తేనే కదా నాకేనా అర్థమయ్యేది అంటాడు అరుణ్. ప్లీజ్ బావా, నన్ను ఫోర్స్ చేయొద్దు. ఇప్పుడు ఇంతకంటే నేనేం చెప్పలేను అని అరుణ్ దగ్గరికి వచ్చి అతని చేతులు పట్టుకొని, నాకు పిల్లలు పుట్టరని విషయాన్ని నీకు నాకు మధ్య ఉండనివ్వు బావా, ఎవరికీ చెప్పొద్దు అని అంటాడు. నీ మనసులో ఉన్న బాధ ఎవరికీ చెప్పకుండా ఎన్నాలని ఇలా వేదన పడతావు సామ్రాట్ అని అడుగుతాడు అరుణ్. చెప్తే సమస్య తీరుతుంది అంటే ఎప్పుడో చెప్పేవాడిని బావా. ఈ విషయాన్ని చెప్పి అమ్మని తమ్ముణ్ణి అక్కని బాధ పెట్టడం తప్ప వేరే ప్రయోజనం ఏమైనా ఉందా అని అడుగుతాడు. సామ్రాట్ మాటలకి అరుణ్ మౌనంగా ఉండిపోతాడు. అమ్మ కోరిక ప్రకారం స్నిగ్ధతో నాకు పెళ్ళి అవుతుంది, అంతవరకే కానీ ఇక నా జీవితంలో పిల్ల పాప అనేది ఎవరు ఉండరు. మనసులోనే పిల్లల్ని అభిమానిస్తూ ఉంటాను తప్ప ఆ ప్రేమను బయటికి ప్రదర్శించలేను అని చెప్తూ కన్నీళ్ళు పెడుతుంటాడు. సామ్రాట్ పరిస్థితికి అరుణ్ కళ్ళలో కూడా కన్నీళ్ళు తిరుగుతూ, పిల్లల్ని పైకి ద్వేషిస్తూ మనసులో ఆరాధిస్తూ ఎంత నరకం అనుభవిస్తూ వచ్చావో నాకు అర్థమైంది సామ్రాట్. కానీ నువ్వు చేసిన ఆ తప్పేంటో కూడా తెలుసుకోవాలని ఉంది అని అంటాడు. ప్లీజ్ బావా, ఇక ఆ విషయం గురించి నా దగ్గర మాట్లాడొద్దు అంటాడు మొండిగా. సరే సామ్రాట్, చెప్పడం ఇష్టం లేకపోతే బలవంతం చేయనులే. కానీ నీ బాధ ఎవరితోనైనా పంచుకోవాలనుకుంటే నీ ఆప్తుణ్ణి నేనొక్కడిని ఉన్నానని విషయాన్ని మర్చిపోకు అని మీ అక్క పింకీ దగ్గరికి వచ్చి ఉంటుంది. హాస్పిటల్కి వెళ్దాం పదా అని అంటాడు. వద్దులే బావా, అక్కడ పింకీ నన్ను ఆశగా చూస్తుంటుంది. పాపను చూసి నేను నా భావోద్వేగాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. నేను వెళ్తానులే, నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అంటాడు సామ్రాట్. సరే సామ్రాట్ అని చెప్పి
సామ్రాట్ పరిస్థితికి అరుణ్ బాధపడుతూనే వెళ్తాడు. స్నిగ్ధ చేతిలో శక్తి సైన్ చేసిన వైట్ డాక్యుమెంట్స్ పెట్టుకొని చూస్తూ సంతోషపడుతుంటుంది. కూతురికి చెరువు పక్క చంద్రమౌళి, గాయత్రి కూర్చొని ఆ పాపకి జరిగిన ప్రమాదం వల్ల మనకి భలే అదృష్టం కలిసొచ్చిందండి అంటుంది గాయత్రి. నిజమేనే, ఇక ఆ ప్రభావతి ఆస్తులు మన దగ్గర నుంచి ఎక్కడికి పోవు. ఎప్పుడైతే ప్రభావతి ఆస్తులు శక్తికి సొంతమవుతాయని కోర్టు ఆర్డర్స్ ఇస్తుందో అప్పుడే ఈ పేపర్స్ మీద మనం అనుకున్నట్టుగా రాసుకొని ఆస్తుల్ని మనం సొంతం చేసుకోవచ్చు అని అంటాడు చంద్రమౌళి. అవును నాన్న, అందుకని పక్కా ప్లాన్తో వైట్ డాక్యుమెంట్స్ మీద సంతకాలు పెట్టించుకున్నాను. తన కూతురికి ప్రాణాపాయం బెంగతో శక్తి చూసుకోకుండా ఈ పేపర్స్ మీద సంతకాలు పెట్టింది. అసలు తన కూతురికి ఆ పరిస్థితి వస్తుందని, తను సామ్రాట్ దగ్గరికి డబ్బులకి వస్తుందని, నేను సంతకాలు పెట్టించుకుంటానని అస్సలు అనుకోలేదు. అన్నీ అనుకోకుండా జరిగిపోయాయి. ఇప్పుడు ఆ ఆస్తులకి నేను వారసురాల్ని కాబోతున్నాను అంటూ స్నిగ్ధ సంతోషపడుతుంటుంది. ఏమైనా నా కూతురు తెలివైనది అని అంటుంది గాయత్రి స్నిగ్ధ చేసిన పనిని మెచ్చుకుంటూ. స్నిగ్ధ నవ్వుతూ చేతిలో ఉన్న పేపర్స్ని రెపరెపలాడిస్తుంటుంది. కానీ రేపు ఎప్పుడైనా శక్తి చేత ఈ విధంగా సైన్ పెట్టించుకున్నామని ఆ సామ్రాట్కి తెలిస్తే ఎలా అని అడుగుతుంది గాయత్రి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.